రికార్డులో ఉండదు ఏది స్పీకర్ ముందు పెట్టమంటా నా పేరు సునీత, మా ఆయన పేరు చెన్నకేశ్వరరెడ్డి. ఈయన వీళ్ళతో పాటు 10th క్లాస్ వరకు ఇక్కడ చదివినారు. మాకు ఒక బాబు పంజాబ్లో ఎల్పీయూలో బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే మేము వ్యవసాయం చేస్తున్నాం. నా పేరు మా జిల్లా వచ్చేసి బోనాల గ్రామం. మేము ఇక్కడ 8, 9, 10 అంతవరకు చదువు కాసేపు మళ్ళీ నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు. పెద్ద బాబు పేరు స్వాతి, 2వ అమ్మాయి పేరు శ్వేత, 3వ అమ్మాయి పేరు కవిత. మా మిస్సెస్, మా భార్య పేరు సుజాత. బాబు నెక్స్ట్ ఎవరెవరు వస్తుండండి, రండి. చెన్నకేశ్వరరెడ్డి వచ్చేసినటువంటి సోదరి సర్వలకు నా అభినందనలు. ఫస్ట్ సారి ఇది సార్ వెంకట సార్కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా పేరు చెన్నకేశ్వరరెడ్డి లింగాల. నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి వేణుగోపాల్ రెడ్డి, చిన్న అబ్బాయి సాయి చరణ్. పెద్ద అబ్బాయి అగ్రికల్చరు, చిన్న అబ్బాయి బయోమెట్రిక్ టెక్నాలజీ చదివినాడు. మా భార్య చంద్రసులోచన కనపాపల్లె సూపర్వైజర్గా రైల్వే కోడలు పనిచేస్తున్నది. ఈ సభకు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో తెలియదు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. మా మిస్సెస్ మాట్లాడుతుంది. నాది ఒక ఊరు కాదులేండి. ఫస్ట్ కర్ణబాబాపల్లి, అక్కడ 4th క్లాస్ వరకు చదువుకున్నా. ఇక్కడికి వచ్చినాక నా ఫ్రెండ్ రమణమ్మని కలిసినాను, కానీ తనకు గుర్తుకు లేదనమాట. నేను మహేష్ అన్నతో నేను చెప్పినాను. మరి నేను పల్లెలో చదువు సరిగలేదనేసి 4th క్లాస్ నుంచి మళ్ళీ నాకు పులివెందులు అదే క్లాస్లో వేసినారు. 9th వరకు నేను పులివెందులో చదివినా. 87లో మేము పరిస్థితులు బాగలేక యాడికి మండల భోగాలకట్లో చేరుకున్నాము. ఇప్పుడు అక్కడే ఉన్నాము, అనంతపురం డిస్టిక్లో. మరి అక్కడ నేను ట్రైనింగ్ అనంతపూర్లోనే ట్రైనింగ్ చేసినాను. మ్యారేజ్ ఫిక్స్ అయిపోతేనే అపోలో హాస్పిటల్ వర్క్ చేసినాను. అక్కడ నుంచి గవర్నమెంట్ జాబ్ 92లో వచ్చింది. 14 సంవత్సరాలు మడకశిర బార్డర్, కర్ణాటక బార్డర్లో రోళ్లలో 14 సంవత్సరాలు అక్కడే వర్క్ చేసినాము. అక్కడ నుంచి హిందూపూర్లో 14 సంవత్సరాలు చేసినాము. 2020లో నాకు ప్రమోషన్ సూపర్వైజర్గా రైల్వే కోడూరుకు వచ్చింది. ప్రస్తుతానికి రైల్వే కోడూరులో హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడే నాకు లింగాలకే ఇచ్చింది. బంధుత్వం దూరం కాకూడదనే ఉద్దేశంతో మా జేజీ పట్టుబట్టి ఇక్కడే చేసింది. ఇక్కడ దగ్గరలో ఉన్నందున ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి రామసుబ్బమ్మక్కకు ఫ్యామిలీస్ మీరు పరిచయం చేయరా, మీరు ఒకరే పెట్టుకుంటే ఎట్లా అంటే, లేదు నేను ఇక్కడ ఫ్యామిలీసే పెట్టిస్తున్నాము అన్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం పెట్టేదాని వల్ల ప్రతి ఒక్కరం కలుసుకుంటాము,
ఫ్యామిలీస్ అనేటివి ఎప్పుడు కలసవు, ఇట్లా ప్రోగ్రాంలలో కలుస్తాయి, ఒకరికొకరు పరిచయాలు ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. మన సమస్యలు మన సంసారం ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి, అవి సచ్చే వరకు మనకు తీరవు. కానీ ఇట్లా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనమాట. ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా అందరం బాగుంటాము. మన ఫ్రెండ్షిప్ అనేది అందరూ మాట్లాడించుకోవడం, ఏదైనా కానీ కలుసుకోవడం ఉంటుంది. మాకు పులివెందుల్లో కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టింది, అక్కడ కూడా మేము పాల్గొన్నాము, చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ పెట్టినారు, ఇక్కడ కూడా బాగుంటుంది, బాగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకు పిలిపించి ఇదంతా కష్టపడి చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు బాగా కష్టపడినారు. మీకు ఏమన్నా సహాయం కావాలన్నా మా వంతు సహాయం చేస్తామనేసి కూడా మేము చెప్తున్నాము. మాకు 2 పిల్లలు, పెద్ద అబ్బాయి ఎంఎస్సి హార్టికల్చర్ చేసినాడు. ఆ అబ్బాయి ఇప్పుడు సంకల్ప ఫర్టిలైజర్స్లో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఎంఎస్సి బయో ఇన్ఫర్మేటిక్స్ డిసెంబర్లో అయిపోయింది, తిరుపతిలో జాబ్ సర్చింగ్లో ఉన్నారు. ఇది మా ఫ్యామిలీ విషయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ ఏర్పాటు చేసినందుకు ముందటగా నీలకంఠారెడ్డి రాలేకపోయినాడు, తర్వాత రఘునాథ్ రెడ్డి, రామసుబ్బమ్మ, మహేష్ రెడ్డికి వీళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే రండి రండి ఎవరెవరు మీ అందరికీ నమస్కారము. నేను స్కూల్లో అంటే నేను ఒక ప్రత్యేకత అమ్మా. ఈ స్కూల్లో చదివినప్పుడు రామచంద్రారెడ్డి సార్ అని తెలుగు టీచర్ ఒక అతను ఉన్నాడు. ఆయన పద్యం చెప్తే ఈ 4 రూములు వినపడేది. నాకు ఛాన్స్ ఇచ్చేది పద్యానికి 5 రోజులు, ఒక తెలుగులో పద్యం 10th క్లాసులో చెప్పాలంటే 5 రోజులు టైం ఇచ్చేది. ఆ టైంలో ఏంటంటే ఒక లైన్ చదివినాను అనుకో, ఆయన వాకిలి కాడికి వచ్చి తుంగి చూసేది, వర్షం వస్తుందో లేదో చూడండి రా, సాయంత్రం బుక్కులు తడిచిపోతే వాడు పద్యం చెప్తాడని. ఈ లైన్ వచ్చేది మళ్ళీ మర్చిపోయేది. నేను ఒక లైన్ ఎట్లా నేర్చుకొని ఇష్టం, ఆ లైన్ కూడా మర్చిపోతాను. సాయంత్రం ఏమైతే సైన్స్ టీచర్ వీరారెడ్డి సార్ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. అతను నాకు 10 రూపీస్ ఇస్తాడు సాయంత్రానికి. 10 రూపాయలు ఇచ్చేది, 9 నెంబర్లకు నువ్వు వేసుకో, 9 నెంబర్లకు నాకు రాపి 1 రూపాయి ఉంటుంది కదా, 1 రూపాయికి 100 రాసుకుంటాను అని మట్కా రాస్తే 10 రూపాయలకు 10 పైసలకు నాకు ఖచ్చితంగా తగులుతుందమ్మా. అప్పుడు పుల్లైసు కదా, 5 పైసలు ఎంతో. ఇప్పుడు మా బావగాడి వీళ్ళందరూ రామ్మోహన్ రెడ్డి అన్నాడు, వాడు 10 రూపాయలకు మట్కా తగిలింది, ఐసులు తీపిస్తాం బా అనేది. సరే సాయంత్రం పోయేటప్పుడు ఒక గణేష్ బీడీలు కట్ట తెచ్చేయాలి ఆయన. గణేష్ బీడీలు కట్ట తెచ్చి అంటే దాంట్లో స్పెషలిస్ట్ నేను ఎట్లా అంటే కింది పక్క వాడు గమ్మేసి కనిపిస్తాడు అనమాట. దానికి కొద్దిగా లైట్గా తేమ చేసి 2 బీడీల్లోకి వేస్తాను. 2 బీడీలు తీసేసినాక ఆయన ఇట్టి రేవేరా బీడీలు తక్కువ వచ్చినాయంటే నేను తయారు చేసినాను అనేది. ఎందుకంటే గట్టగా మాట్లాడితే రేపు సాయంత్రం మళ్ళీ నేను పోనాటికి. అందుకు నాకు అందులో ఒకటి అమ్మా, నేను స్కూల్లో ఎందుకంటే ఫస్ట్ చెప్పచ్చు, లాస్ట్ చెప్పచ్చు. అక్కడ స్కూల్కు రాను, అయితే స్కూల్లో పాస్ అయినా 10th మగోడికి కానీ ఆడవాళ్ళకి కానీ విజయం తొలిపెట్టు 10th క్లాస్ పాస్ అయితే మనం ఎక్కడికైనా పోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినామంటే ఎక్కడికైనా వెళ్ళి పాస్ కావచ్చు మనం. అట్లాడితే నేను ఇప్పుడు రైల్వే కోడూరులో ఉన్నాను, నాకు ఒక కూతురుకు పెళ్ళి అయింది, నేను ఏపీఎండీసీలో సేఫ్టీ మేట్గా పనిచేస్తున్నాను, నా లైఫ్ బాగుందమ్మా. అదే ఇక్కడ అందరికీ, సార్ గారికి, మహేష్ రెడ్డి గారికి, అక్కళ్ళకి అందరికీ నేను అక్క అన్న అనేది ఒక నాకు అనువాదం అయిపోయిందమ్మా, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. థ్యాంక్స్ అమ్మా. స్పెషల్గా మా బావ, నేనైతే నెల వస్తాంటమ్మా ఊరికి. మా బావ మేమిద్దరం, ఎందుకంటే ఇతను ఉన్నాడు సార్, ఒక గేమ్స్ సార్ ఉన్నాడు, అంటే ప్రభాకర. మేము బాగా క్లెవర్లో అమ్మా స్కూల్లో. మాకు తప్ప ఎవరు చెప్పారు టీచర్లు, పని ఏదని చెప్పాలంటే మాకే చెప్తారు. ఎందుకంటే అబ్బాయిలు ఫస్ట్ క్లాస్ వస్తారు వీళ్ళు అనేసి. ఒకసారి తెలుగు టీచర్ ఉన్నాడు సార్, నా ఈనాడు పేపర్ ఎత్తుకుని నా నెంబర్ చూపించిన, ఇదో సార్ నేను నెంబర్ పాస్ అయినా సార్ అంటే గబ పేపర్ చించేసినాడు అమ్మా. అతను చించేసినాడు పేపర్నే. ఎందుకంటే ఈయన పేపర్ చించుతాడని నేను అనుకుంటే, ఒరే స్కూల్లో ఇంతమంది క్లెవర్స్ ఉన్నారు, అతను లాస్ట్ బెంచ్ ని చూసి వచ్చినాయి. ముందర కూర్చుంటే కొడుకు ముందర కూర్చొని ఏమన్నా అడుగుతారేమో అని వెనకలనే కూర్చుంటా. సారు గొప్ప పేపర్ చించేసి, రే నువ్వు కాదు కానీ మీ అన్నం తొడుకొని రాపారా అన్నాడు.
సార్ ఎందుకు సార్, నేను కదా పాస్ అయింది, మా ఆయన ఎందుకు సార్ అని. అది కాదురా, నువ్వు క్లెవర్గా స్కూల్ బాగా వచ్చినావు, పాస్ అయినావు కాబట్టి స్కూల్లో గుర్తుకు ఒకటి, మా అన్న లేడమ్మా లేటు, పెద్దన్న ఇక్కడే ఉంటాడు. ఆయన వచ్చి కుర్చీలు ఒక టేబుల్ చేపేయాలరా, నువ్వు ఎందుకంటే పాస్ అయినావు. అదేంటి సార్ అంత అవునరా, డౌట్ రా బాపు, నువ్వే పాస్ అయినావు అంటే పేపర్ చించేసాడమ్మా, ఈనాడు పేపర్. ఆయన తెలుసు నేను పాస్ అయినది, తెలుసు ఆయన ఈడెట్ట పాస్ అవుతాడని అందరికీ డౌట్. అమ్మ అందరికీ థ్యాంక్స్ అమ్మా. మేమెందుకు ఆటల్లో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చేదమ్మో, ఎందుకంటే స్పోర్ట్స్ పోవాలంటే ఈ పక్క రాళ్ళు ఉన్నాయి, వంకొంది రాళ్ళ కాడికి పోతాం. ఎందుకంటే ఆయన డ్రిల్ మాస్టర్ మమ్మల్ని పిలిచాడు, మాకు రాదు, మేము ఏం చేయాలా. సరే అంత ముక్కన్న దొరకపోతుంది కదా అని మేము అట్లా పోయేది. మా ఊళ్ళో టెంట్ ఒకటి ఉండింది, టెంట్ ఒకటి ఉండిందమ్మా మేము పిల్లప్పుడు. అయితే సైజు చూసుకుంటామమ్మో, చిన్న సైజు పెద్ద సైజు చూసుకుండేది. అన్నీ చేసినామమ్మా, దండిగా చేసినాము, సంతోషము. ఎక్కడెక్కడో మంచి గోపక్క వాళ్ళ తగ్గ వాళ్ళు సెటిల్ అయిపోయినారు, అందరూ లక్షణంగా ఉన్నారు. సరే థ్యాంక్స్ అమ్మా అందరికీ. ఉండమని చెప్పాలా మీరు. మళ్ళీ అవకాశం వచ్చింది సార్ గారికి, రామసుబ్బమ్మకు, మహేశ్వర రెడ్డికి, రఘునాథ్ రెడ్డి గారికి, వచ్చిన మా తోటి చదువుకున్న వాళ్ళందరికీ నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఫస్ట్ తిరువలింగాలో మాది. ఈ అవకాశం వచ్చినందుకు తరగతి వరకు లింగాల్లోనే చదువుకున్నాము. మేమందరము కలిసి ఉన్నాము కాబట్టి ఈనాడు ఈ పొద్దు ఈ రామసుబ్బమ్మ ఈ విధంగా మనం కలుసుకుందాము, ఎన్నాళ్ళైతే మనం కలుసుకోక ఆయన అంటుంది కాబట్టి అందరూ ఇప్పుడు కలుసుకునే దానికి చాలా సంతోషంగా ఉండాలి. నాకు ఒక కొడుకు ఒక కూతురుకు పెళ్లి చేసినాను. కొడుకు ఇంకా పెళ్లి చేయాలి, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు హీరోయిన్ ఫ్యాక్టరీలో. మా భార్య శివలక్ష్మీదేవి, ఈ ఊరే కదా. అందరికీ నమస్కారం. నాది బోనాల. దీనికి సహకరించిన రఘునాథ్ రెడ్డి, మహేష్ రెడ్డి, రామసుబ్బమ్మ, బోనాల కృష్ణారెడ్డికి అందరికీ కృతజ్ఞతలు. నేను మా మిస్సెస్ బీఈడి వరకు ఇద్దరం చదువుకున్నాము. బోనాల్లో వ్యవసాయం చేస్తున్నాను. నాకు కూతురున్నారు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రజెంట్. పాప బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. నమస్కారం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన పెద్దలు మా టీచర్స్ గంగారెడ్డి సార్ మనకు ఎంతోమంది 15 మంది అని చెప్పింటారు అనమాట, 6 నుంచి 10 వరకు. ఆయన ఒక్కసారి వచ్చినాడు, దానికి చాలా సంతోషం. మా భార్య పేరు నాగేశ్వరి, మాది లోపొత్తంతల, నా పేరు పుల్లారెడ్డి. నాకు 2 కొడుకులు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 4 ఉద్యోగస్తులే సచివాలయం. నేనుండే ప్రస్తుతం పులిగిందల లోపట్ల దగ్గర వ్యవసాయం చేస్తుంటాం. ఇది మా
మా పెద్ద కొడుకు ఒక కూతురు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. చేసిన అవకాశం ఇచ్చిన సంతోషం. నెక్స్ట్ చెన్నకేశ మాట్లాడు. ఈ సభకు వచ్చిన కమ్యూనిటీ సార్కు, నాకు విద్యార్థులకు, విద్యార్థుల భార్యలకు, విద్యార్థుల భర్తలకు అందరికీ నా నమస్కారం. నా పేరు రఘునాథ్ రెడ్డి, మా భార్య పేరు పార్వతి, మా కూతురు పేరు మోనిక, కొడుకు పేరు చిన్ననారాయణ రెడ్డి. మౌనిక సిఏ ఫైనల్ చేస్తుంది, కొడుకు బీటెక్ అయిపోయి మైనింగ్లో ఉద్యోగం చేస్తున్నాడు జార్ఖండ్లో. చెన్నకేశ మాట్లాడలేదు. మరి 1983 బ్యాచ్ సోదరులకు ఈ కార్యక్రమం వచ్చిన రాజు బొమ్మకు, మహేష్ రెడ్డికి, రఘునాథ్ రెడ్డికి, వెంకటేశ్వర సార్కి, సుబ్బారెడ్డికి అందరికీ శుభాకాంక్షలు. నాకు ఒక్కడికి కొడుకు మీటింగ్ చేస్తున్నాను. థ్యాంక్స్. వీరయ్య రండి. ఒకసారే కదా, అందరిలో కంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాడు వీరయ్య. వాళ్ళకి ఏమంటారు అట్లా చేసుకోవాలని నాకు కూడా కోరిక. కానీ మా టీచర్ గణేష్ సార్కి నమస్కారములు. 1983 స్కాలం మేము 6వ క్లాస్ ఇంకా 10వ క్లాస్ వరకు చదువుకున్నాము. మేము సెటిల్మెంట్ అయినది బెంగళూరులో. నాకు ఒక భార్య, ముగ్గురు కూతుర్లకు పెళ్లి చేసాము. ఏది కమాలు పుట్టాములు ఏంటి లేకుండా చెప్తా ఉంటుంది. అందరికీ నమస్కారములు, ధన్యవాదములు. రండి రఘురామ్ రెడ్డి రండి. రండి మా రఘురామ్ రెడ్డి వైఫ్ వచ్చి ఉంటారు కదా, రండి మా. ఇంగ్లీష్ సార్లు నమస్కారములు. రామసుబ్బమ్మ, మహేష్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి మా క్లాస్ పని అంతా. ఇంకా మిగతా పెద్దలకు చిన్నలకు అంటాం మేము. నా పేరు రఘునాథ్ రెడ్డి. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదివినాను. కానీ నాకు 10th క్లాస్లో పైసలు రాసి ఇన్సూరెన్స్ తెలియకని పెళ్లి చేసినారు. చిన్నతనంలోని మా భార్య సతీదేవి, మాకు 2 కూతుర్లు. పెద్ద కూతురును మేనల్లోకి ఇచ్చినాను, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. చిన్న కూతురు బలపనూరుకి ఇచ్చినాము, వాళ్ళ వ్యవసాయమే. వాళ్ళు బాగున్నారు. లేకపోతే మనం సంతోషంగా ఉన్నాము. రా చంద్రాయుడు, పాప కూడా రావాలా? నువ్వు రావాల్సిందే. SS బ్యాచ్ అందరికీ, స్నేహితులకు, ఇతరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గంగిరెడ్డి సార్కి ఆ రోజు
ఆలు నేర్పాలంటే ఎంతో శ్రమపడి నేర్చుకునే వాళ్ళం. మహేష్ రెడ్డికి, రామసుబ్బమ్మకు, రఘునాథ్ రెడ్డికి, సుబ్బారెడ్డికి ఎంత ఎంత ఈరోజు కలుసుకుంటున్నామంటే ఈరోజు వాళ్ళ కృషి ఎంతో ఉంది. ఎందుకంటే ఎక్కడో సెటిల్ అయిపోయినాము, ఎక్కడున్నాము ఎవరికీ తెలియదు. ఈరోజు ఇంతగా హ్యాపీగా మనం అందరం కలుసుకున్నామంటే అది వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల. మహేష్ రెడ్డి వీళ్ళంతా చేసిన వాళ్ళని ఈరోజు మనం అందరం ఈ విధంగా కలుసుకున్నాము. లేకుంటే ఎక్కడున్నామో మనకు తెలియదు. ఈరోజు అందరం ఉన్నామంటే ఎంతో హ్యాపీ. మాకైతే ఈరోజు ఎంతో హ్యాపీగా ఉంది. మాది రామట్లపల్లె. మేమిద్దరము, నేను కమాలి ఇద్దరమే మేము వస్తూ ఉంటాము ఇద్దరం ఇక్కడికి. ఆ రోజు రావాలంటే ఎంతో కష్టపడి వచ్చేవాళ్ళం మేము ఆ రోజుల్లో. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివినాను. నేను మళ్ళీ పులివెందుల కాలేజ్ చదివినాను. మాకు అంతలోకి ఫ్యాక్షన్ పడి మేమంతా ఇంకా ఆ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రైవేట్గా డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ రాసినాను. నేను నంద్యాలలో సెటిల్ అయ్యి కాంట్రాక్ట్ చేస్తున్నాను. పెద్ద పాప మా మిస్సెస్ వచ్చేసి చంద్రావతి కాస్మెటాలజీ బ్యూటిషియన్ చేసింది. ఆమె ఒక 10 మంది ఉపాధి కల్పిస్తుంది. ఆమె ఒక 10 మెంబర్స్ వర్కరు. కర్నూలు బ్రాంచ్ పెట్టింది మేము. ఇది మా కుటుంబ సభ్యులు. పెద్ద పాప వచ్చేసి MS యుఎస్లో ఉంది, అమెరికాలో ఉంది. ఆ పాప జాబ్ రీసెంట్గా వచ్చింది. చిన్న పాప ఈ పాప వచ్చేసి భవితాశ్రీ, నేషనల్ ప్లేయర్, స్పోర్ట్స్ బ్యాడ్మింటన్. లాస్ట్ రన్నర్, స్టేట్ రన్నర్ మన వచ్చింది. నేషనల్ 3rd ర్యాంక్లో ఉంది, 13th ర్యాంక్లో ఉంది నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్లో. మా హ్యాపీగా ఉన్నాము. అందరు ఈ విధంగా కలుసుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల నుంచి హ్యాపీగా వచ్చినాను. అందులో ఎప్పుడు కలుసుకుందాం ఇప్పుడు అని నాగేశ్వరరావుని కలిసి వచ్చినాను. నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడికి వచ్చే బ్రాహ్మణ్స్. అతను ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చకులుగా చేస్తా అంటే అతను కలిసి ఉదయం రాండి మీరు పిలుచుకొని పోతాను నేను కాదా అని అంటే లేచి అన్నాడు. నేను ఇంత బిజీగా ఉన్నాను, నా విధంగా అందరికీ చెప్పండి ధన్యవాదాలు మహేష్ రెడ్డి వాళ్ళందరికీ. ఇట్లా నేను రాలేకపోయినా తని ఈ విధంగా చెప్పినాడు, అందరికీ చెప్పమని చెప్పినాడు. హ్యాపీ అమ్మా. ఇంతకన్నా మాకు అసలు ఊహించండి. నేను ఇన్ని సంవత్సరాలు, 42 సంవత్సరాలు మనం ఈ రోజు మళ్ళీ కలుసుకుంటున్నామంటే ఎంతో హ్యాపీగా ఉంది నాకు. అక్కడ నుంచి నేను నంద్యాల నుంచి రావాలంటే 3 hours, కానీ ఇక్కడ వచ్చేసినామంటే హ్యాపీ. నాకు ఇంతకన్నా ఆనందం లేదు. నేను నా మనసులో అనేది ఇది హ్యాపీ. అందరికీ మీ ఇంత కృషి చేసినందుకు, రామసుబ్బమ్మకు అంతే. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఈ రోజు చేసిందంటే హ్యాపీ, సంతోషం మాకు అసలు. మహేష్ రెడ్డి వీళ్ళు చేయడం వల్లే మనం ఈ రోజు ఇంతవరకు మనం వచ్చినామంటే. ఈ రోజు లేకుంటే ఎవరు ఎక్కడ ఉన్నామో ఎవరికి తెలియదు. చాలా హ్యాపీగా ఉంది అమ్మా. ఇప్పుడు ఒక నిమిషం, చంద్రాయుడు ఏం చేస్తున్నది చెప్పలేదు కదా, నంద్యాలలో చెప్పలేదు కదా, కాంట్రాక్టర్ అని చెప్పాడు. తర్వాత తను ఎవాల్వ్ అయిన తీరు మాత్రం చాలా గొప్పగా ఎవాల్వ్ అయినాడు. ఎందుకోసం అంటే ఫ్యాక్షన్లో రాలిపోవాల్సిన కుటుంబం ఈరోజు నంద్యాలకు పోయేసి అక్కడ స్థిరపడడం అనేది చాలా గొప్ప విషయం. అది అంతకంటే గొప్ప విషయం వాళ్ళ పాప గురించి. ఆ పాప ఈరోజు ఒక నేషనల్ స్పోర్ట్స్ ఉమెన్గా ఉంది. తన జర్నీ గురించి మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. నాకు మొత్తం మా పేరెంట్స్ ఇంకా మా సిస్టర్ సపోర్ట్ వల్లనే నేను ఇలా నేషనల్స్లో ఆడగలుగుతున్నాను. మొత్తం వాళ్ళ సపోర్టే. నేను ఎప్పుడైనా డౌన్లో ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి బ్యాడ్మింటన్లో నేషనల్స్ ఆడుతున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో జాతీయ స్థాయిలో ఆడుతున్నాను. నాకు జస్ట్ నేను స్కూల్కి వెళ్తున్న టైంలో PV సింధు ఆడడం చూసి నాకు ఆడాలనిపించింది. నేను వెంటనే మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ ఇంకా మా అక్కకి చెప్తే మా అక్క నాకు సపోర్ట్ చేసి మా మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నాక నన్ను బ్యాడ్మింటన్లో దించాక మా డాడీ ఒక 6 months నా గేమ్ చూసిన తర్వాత మా డాడీ కూడా నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను బ్యాడ్మింటన్. కోచ్ ఎవరమ్మా? ప్రజెంట్ నేను చేతనానంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉన్నాను. చేతన్ సార్ ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ 10లో ఉన్నాను. ఎక్కడమ్మా అకాడమీ? హైదరాబాద్ అకాడమీ. ఇప్పుడు ఎక్కడెక్కడ అన్నారమ్మా మీరు? ఆల్మోస్ట్ 10 to 15 నేషనల్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో 10 to 15 నేషనల్స్ ఆడారు. ఏ ఊర్లో పోయింటారు ఇప్పటి వరకు? గుజరాత్, మధ్యప్రదేశ్, లక్నో, జైపూర్, బెంగళూరు, కేరళ, చాలా వాటికి వెళ్ళాను. ఏమని జీవిత లక్ష్యమేమా? నేషనల్స్ ఆడాలి, టాప్ 10లో ఉండాలి. ఎప్పట్లో మీ అవకాశం ఎప్పట్లో రావచ్చు అనుకుంటున్నారు? ఇంకా టైం పడుతుంది. ఉమెన్స్లోకి వెళ్ళాలని ఇంకా 2-3 years.
ఇప్పుడు మీరు కేవలం స్పోర్ట్స్ లోనే ఉన్నారు కదా, ఆ, చదువు కొంచెం శ్రద్ధ తగ్గింటది కదా, ఈ స్పోర్ట్స్ ఎట్లా ఉపయోగపడతాయి మీకు జీవితంలో? టైం తీసుకుంటుంది 1 ఇయర్ సబ్జెక్ట్ 1 మంత్ తీసుకుంటుంది టైం. జస్ట్ 1 month లో కంప్లీట్ చేసేస్తాను. 1 ఇయర్ సబ్జెక్ట్ 1 month లో కంప్లీట్. నిన్న కూడా 30 days 1 ఇయర్ సబ్జెక్ట్ అని 30 days సెకండ్ ఇయర్ 640 వచ్చినాయి. సెకండ్ ఇయర్ అయిపోయింది. నిన్ననే రిజల్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓన్లీ 30 days తీసుకుంది. 10th క్లాస్ 15 days తీసుకుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 25 days తీసుకుంది. అంటే ఈ ఆల్ అవుట్ నేషనల్ టోర్నమెంట్ అయినప్పుడల్లా వీళ్ళకి టైం దొరకదు. కాలేజీ ఇంతవరకు కాలేజీ మగం చూడలేదు. 10th క్లాస్ అసలు ఊళ్ళలేదు. 7th నుంచి ఆ పాప స్కూల్ మగమే లేదు. ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపేర్ 1 month ప్రిపేర్ అవుతుంది. ఒకటే 1 month చాలు ఆ పాప. ఆ గట్స్ ఉంది కాబట్టి మేము కూడా స్పోర్ట్స్ అట్లే చేయిస్తాను నేను. ఇంటర్ ఎంపీసీనమ్మా? ఎంపీసీ మీ సిస్టర్ ఏం చేస్తారు? యుఎస్ లో ఉంది, అమెరికా. ఇప్పుడు ప్రెసెంట్ ఎంఎస్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. చంద్రారెడ్డి వీళ్ళిద్దరి గురించి చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఆ స్థాయికి జర్నీ సాగడం. కంగ్రాచులేషన్స్ అండి. నేను ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? నెక్స్ట్ రండి కమలయ్య. రా కమలయ్య, లేకపోతే మేము ఆడికి వస్తాం. యా 1983 బ్యాచ్ నేను ఇక్కడే 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. 6th లో గంగిరెడ్డి సార్కు నా నమస్కారం. గంగిరెడ్డి సార్ 6th క్లాస్లో నేను అక్షరాలు నేర్చుకున్నాను సార్ దగ్గర. తర్వాత రామసుబ్బారెడ్డి అందరూ నాకు తెలిసిన ప్రతి పేరున అందరికీ నమస్కారాలు. నేను బీఆర్సీలో జాబ్ వచ్చింది, సెక్యూరిటీ గార్డ్గా, చిన్న ఉద్యోగం, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ 10 years బీఆర్సీ బాంబేలో చేసి ఎన్ఎఫ్సీకి వచ్చా హైదరాబాద్. 2 కూతుర్లు 1 కొడుకు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో అమ్మాయి బీటెక్ అయిపోయింది. అబ్బాయి మర్చెంట్ నేవీలో చేస్తున్నాడు, షిప్లో, ఇతర దేశాల్లో ఉన్నాడు. ఇదంతా ఓకే. చెప్తున్న చిన్న ఉద్యోగం అని చెప్తున్నప్పటికీ కూడా చాలా గొప్ప సంస్థ అది. అక్కడ మీ సంస్థ గురించి చెప్పండి కాస్త. న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ అణు ఇంధన సంస్థ. బిఏఆర్సీ అంటే బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్, బాంబే. అక్కడ దూరం అవుతుందని నేను ఎన్ఎఫ్సీకి మార్చుకున్నాను. సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తాను. నా కింద 50 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇన్ఛార్జ్గా చేస్తాను. 90,000 లక్ష రూపాయలు జీతం వస్తుంది. బాబు మర్చెంట్ నేవీలో ఎక్కడ పనిచేస్తున్నాడు? కొరియా, జపాన్, జర్మనీ అటు తిరుగుతూ ఉంటుంది. షిప్ ట్రాన్స్పోర్టింగ్ కదా, గ్యాస్ తిరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా రాలే, ఫస్ట్ టైం రాలే. 6 months అయింది, ఇంకా రాలే. ఇక్కడ జాబ్ దొరకబట్టి డిగ్రీ అయిపోయి అక్కడ వెళ్ళిపోయింది. ప్రైవేటే కానీ నేవీ సంస్థ. ఇద్దరు అమ్మాయిలు అయితే, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో అమ్మాయి బీటెక్ మెకానికల్ గ్రేడ్ తీసుకొని ఏం జాబ్ రాలేదు. హైదరాబాద్లో ఉన్నాం మేము. రామట్లపల్లి ఇక్కడ చదివేటప్పుడు రామట్లపల్లిలో ఉండేవాడిని. ఇప్పుడు బెస్తవారిపల్లిలో సెటిల్ అయ్యా. పులివెందుల దగ్గర బెస్తవారిపల్లి అని, అక్కడ సెటిల్ అయినా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు ఫ్యామిలీ అంతా. ఎవరు రాలే, ఒకనే వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు? ఇంకెవరు ఉన్నారా జెంట్స్? అబ్బాయి ప్రభాకర్ రెడ్డి, ఈ ప్రభాకర్ రెడ్డి. మీరంతా వెనక్కి వచ్చాను, కూర్చి తగ్గుతారు. హలో హలో, గురువు గారు అయిన గంగిరెడ్డి సార్ గారికి నమస్కారం. ఈ సభకు వచ్చేసిన రాజబొమ్మ, రమణాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాజబొమ్మకు నమస్కారం. నేను 6th నుండి 10th వరకు లోపల తిరిగాను. మా భార్యది వెళ్ళండా, మా పెద్ద కూతురు జయశ్రీ ఎంఎస్ చేసింది, చిన్న కూతురు పీజీ చేస్తుంది కడపలో. మా భార్య సావిత్రి. బీపీఎంలో ఉన్నావా? బీపీఎంలో ఉన్నావా? రండి. ఇంకా వెంగళరెడ్డి.
ఈ వేదికను అలంకరించిన మా గురువైన అజిరెడ్డి సార్కి కర్త కర్మ క్రియ రఘునాథ రెడ్డి, మహేష్ రెడ్డి, రామసుబ్బమ్మ, అలాగే ఈ స్కూల్లో మనకి ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్ వారికి, ఇక్కడ వచ్చిన బాబాయ్యకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మాతోటి 83 సంబంధించి 6వ తరగతి నుంచి ఈ లింగాల స్కూల్లోనే చదువుకున్నందుకు, మేమందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మాది లోపటి నూతల, మాకు 2 కొడుకు కూతురు. కొడుకు డిప్లొమా చేస్తున్నాడు, అమ్మాయి డిగ్రీ చదివింది, మా భార్య సుభాషిణి. తర్వాత నేను 98 టీచర్ డిఎస్సిలో, అప్పటికి మేము మెరిట్లో లిస్టులో ఉన్నా, నేను మహేష్ రెడ్డి, మా బాబాయ్ కూడా ఉన్నాడు. అందులో ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మేము 98 బ్యాచ్లో ఉద్యోగం సాధించాము. 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఇప్పుడు ప్రజెంట్ నేను మహేష్ రెడ్డి పనిచేస్తున్నాము. నేను చక్రాయపేట మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను. అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మన రఘునాథ రెడ్డికి, తర్వాత ఈ సుదీర్ఘ కాలాన్ని మళ్ళీ ఈ కలిపినందరికీ, వీళ్ళందరికీ, ఈ వేదిక మీద ఉన్నందరికీ నా కృతజ్ఞతలు. రామ్మోహన్ మాదిరి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. రామ్మోహన్ హైలైట్ ఎవరు మాట్లాడలేదు అట్లా. మళ్ళీ వస్తాడు, ఇంకా ఎవరు ఉన్నాయేమో. ఫస్ట్ లో హిందీ పరీక్ష ఎగ్జామ్ వచ్చిందమ్మా. లాస్ట్ లో అది ఇప్పుడు మధ్యలో వచ్చింది హిందీ పరీక్ష. సార్ మొత్తం 10th క్లాస్ వరకు ఒకటే నేను నేర్చుకునేది ఏంటంటే, నేను నిలబట్టింది రాసేదానికి, మొత్తం పూర్తి పేరు రాసేదానికంతా సంవత్సరం అయిపోయింది. పూర్తి పేరు రాసుకుని నేర్చుకునే సంవత్సరం అయిపోయింది. అప్పుడు హిందీ పరీక్ష ఏం రాయాలా? సరే ఏదో ఒకటి ఐడియా వచ్చింది, ఏం చేయాలంటే ఈ లాస్ట్ తెచ్చి ఫస్ట్ తీసిపోయి లాస్ట్ రాసిన సెంటర్లో తీసి మళ్ళీ ఈ పక్క రాసిన. కానీ ఎన్ని వచ్చినాయో నాకు తెలుసునా, ఎన్నిసార్లు హిందీలో వచ్చేది మార్కులు సార్? 28 వచ్చినాయి సార్ నాకు. 28 వచ్చినాయి సార్. అదే సార్ అనేదానికి 1 నెల పట్టింది, పూర్తి పేరు రాసుకునేదానికి సంవత్సరం అయిపోయింది. పేరు రాసుకునేదానికే. అది సార్ నా జీవితం అయితే లక్షణంగా ఉన్నది, 3 పూల కాయలుగా ఉన్నది. కొడుకు మైనింగ్ చదివినాడు, కానీ నాకే ఇష్టపడలే. మైనింగ్ చదివితే మైనింగ్లో వదలలేక ఇష్టపడక ఇప్పుడు ఈ డీసెంట్గా కొత్తగా హైదరాబాద్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినారమ్మా. ఇప్పుడు మన వాళ్ళ ఊపులో ఉన్నది కదా, దానికి ఆపోజిట్లో గాడి వాళ్ళ అని ఒక ప్రాజెక్టు పెద్దది ఓపెన్ చేశారు. 650 రకాలు ఉంటాయి దాంట్లో. మన మొత్తం కూరగాయల కానుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలని కొత్తగా పెట్టున్నారమ్మా. బాబు వచ్చేసి హైదరాబాద్, పాప వచ్చేసి మంగంపేటలోనే మ్యారేజ్ అయిపోయి జాబ్ నాతో పాటు కూడా జాబ్ చేస్తారు. నా పాప అల్లుడు అక్కడే, అందరూ కోడూరులోనే. ఎవడైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక నెంబర్ ఉంటే సార్, నేను అక్కడే మెయిన్ రోడ్లోనే నా ఇల్లు. కోడూరు తిరుపతికి పోయేటప్పుడు రైల్వే కోడూరు ఎన్టీఆర్ విగ్రహాన్ని నియర్ సౌజన్య హాస్పిటల్. ఎవడు అడిగినా చెప్తారు. ఎనీ టైం నువ్వు నేనున్నా హైదరాబాద్లో ఉండేవు, కానీ హైదరాబాద్ అడ్రస్ నువ్వు చెప్పాలి. హైదరాబాద్ మనం బోనాల లోపటంతలు కాదన్నా. నేను హైదరాబాద్లో ఉన్నా అన్నావు అంతవరకే, కానీ హైదరాబాద్ మన లోపటంతల లింగాల కాదు. ఇప్పుడు చెప్తాను అన్నా. ఫస్ట్ మొత్తం ఎన్టీఆర్ విగ్రహం కానుంచి నాకు 100 అడుగులు దూరం అంతే, మెయిన్ రోడ్డుకు నా ఇంటికి. తిరుపతికి పోయేటప్పుడు సరే, ఇట్లా వచ్చేటప్పుడు ఎనీ టైం ఆల్వేస్ వెల్కమ్. తిరుపతికి వచ్చేటప్పుడైనా సరే ఒకటి మీకు సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. నేను కూడా నేను ఎంత అల్లరిగా తిరిగినానంటే అంత అల్లరిగా తిరిగి అంత భక్తి కూడా ఉందమ్మా నాకు. మొత్తం గుడికి పోయేటప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఎవరు ఇంటికి రాకూడదు అంటారు. పోయేటప్పుడే పోవాలా. కానీ నన్ను చూస్తే వీడు పక్కా చికెన్ మటన్ అన్ని తింటాడు అనుకుంటారు, కానీ నేను ఎగ్గు కూడా తిన్నానమ్మా.
తినను, కనీసం పుట్టగొక్కుడుక తిన్నాం. మేమేందంటే మా ఊళ్ళో 2 ఇళ్ళు ఉన్నాయి. అన్నవరం వాళ్ళు మా గోత్రం వచ్చేసి పాలా గోత్రం. పూర్వకాలం ఇది మధ్యలో వచ్చింది. చికెన్ మటన్ ఏం తినకూడదు, కానీ సారాయి కూడా తాగకూడదు అంటారు. ఇప్పుడుండే కాలంలో సారాయి తాగకుండా మగోడు లేడు, కానీ మేము అన్ని చేస్తాం. కానీ ఎంత ఏం చేసినా ఆ మటన్ కాడికి పోయే కొద్దీ మైండ్ పవర్ బల్ పెరుగుతుంది. ఇదే నేను ఒక తూరి గూడూరు పోయినా, మా కొడుకు మైనింగ్ కాలేజీలో సీటు అడిగేదానిపైన బాగా అడిగినా నేను, అయ్యా నాకు బాగా ఆకలి అవుతుంది, మీ దగ్గర ఏముండాదో చెప్పండి, అదే పెట్టండి, కనీసం ఒక ఎర్రగడ్డ ఇవ్వండి తింటా అని చెప్పి. నేను బయటకు పోతే తీసుకుంటామ్మా, తీసుకుంటా. కానీ నేను ఎంత ఉన్నా కూడా వాడు ఇది అన్నాడు, ఇది టమాటో షారువా ఏదో అన్నాడమ్మా, వేసినాడు ఈడు మన రాపూర్ దగ్గర. వీకన్నీ అంతే చెయ్యి, కోడి తోలు వచ్చింది నా చేతి, అట్లే చేయి కడిగేసాను. అక్కడ మటుకు నాకు బాగా దేవుడు అనేవాడు కరెక్ట్గా పెట్టున్నాడు. ఆయన మటుకు తినం, ఎంత అల్లరగా తిరిగినా ఏమి చేసినా చికెన్ మటన్ కాడికి అయితే పోము. ఇదే స్కూల్లోనే మా గుళ్ళు, నాకు మా బావకు సపరేట్గా గుళ్ళు ఉన్నాయి ఈ వెనుక పక్క. పోవు మేము. ఆ ఫిరుడు అంటే ఈ తెలుగు టీచర్ ఫిరుడు అంటే మళ్ళీ పో. హిందీ సార్ అంటే మాకు ఎట్లా హిందీ రాదు కాబట్టి ఆయనకు తెలియదు, మాకు తెలియదు కాబట్టి కొంచెం కూర్చుంటాం. ఆయన ఏం చెప్తాడు, మాకు వచ్చే కదా ఏందో నేనే దానికి మాకు రాదు, కొంచెం పెట్టగొట్ట ఏదో అంటాం చూడు, దాని ఏదో సామెత అంటారమ్మా, ఏదో ఒకటి చెవిటోడు శంకులు శంకు ఎంతసేపు పూర్తి మాకు వినపడుతుంది. ఆయన పాటికి ఆయన చెప్తానే అంటాడు, మా పాటికి మేము లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉంటాం. చెప్పి కొంచెం ఉంటాడు, ఆయన టైం అయిపోతే ఆయన పోతాం. ఆయన ఒక్కడికి ఎవరికంటే భయపడేది తెలుగు టీచర్ ఒక ఆయన ఉండే, రామచంద్రారెడ్డి సార్ అని. ఆయన పద్యం ఎత్తుకుంటే ఈ 4 స్కూల్ టీచర్లు గమ్మని ఉండాల్సింది ఆయన పీరియడ్ అయిపోయినంత వరకు. ఎందుకంటే ఈయన మిగతా వాళ్ళని చెప్పనివాడు, ఈయన పద్యం ఎత్తుకుంటే ఇంకెవరిని చెప్పనివాడు. హరిశ్చంద్రుడు పద్యం ఎత్తుకునేట్టే. ఆయన మటుకమ్మా దేవుడు, అందరూ దేవుళ్ళు, మా గురువులందరికీ దేవుళ్ళే. కానీ నాకు ఒరే ఇది నీకు రాలేదురా ఎట్ట చేస్తావని ఒకడు అడిగిన వాళ్ళు కాదు, ఛాయిస్ నాకే, నీ ఇష్టం రా, నీవు ఎప్పుడు చెప్తే అప్పుడే ఛాయిస్ అని. అట్లమ్మా నేనైతే నెల 1 నెల కాబట్టి 2 నెలలకు నేను ఇక్కడే నిడిల దగ్గర అగ్రహారంలో మ్యారేజ్ చేసుకున్నామ్మా. నెల 1 నెల ఆటికి వచ్చినా 1 నెల ఇటుకి వచ్చిపోతాను అంట సంతూరుకి అయితే. థ్యాంక్స్ అమ్మా. నేను రైల్వే కోడ్లో ఉన్నా, పొద్దున్నే లేచి వచ్చేసిన. అదమ్మా మర్చిపోయిన మా బావ కావాలమ్మా. ఈయన బావ కావాలో అన్న కావాలో తెలియదు, మహేష్ రెడ్డి బావ కావాలా ఆయమ. వీళ్ళందరూ కృషి వల్ల మనం ఈరోజు అందరం కలుసుకో. ఎప్పుడుతో సమస్య ఎప్పటి నుంచి 40 సంవత్సరాలు అండి అదన్న, 42 సంవత్సరాలమ్మా ఉన్న. అంత స్థామత, అంత తెలివి, అంత నాలెడ్జ్ ఉంటే నేను ఈరోజు ఒక కలెక్టర్ అయిందునో ఏదో అయింది. అంత చదువు, అంత నాలెడ్జ్ ఉండి నేను ఏడుకోపోయిందును. బ్యానరే నాకు ఫోటో పెట్టినా నేను డైలీ చూస్తాను, వాట్సాప్ మొత్తం చూస్తాను. నాకు ఎంతసేపు ఉన్నా నాది మైండ్ వేరే డైవర్ట్ అయిపోతా ఉంటుంది అనమాట, ట్విట్టర్లో కానీ ఓటి కానీ. అయితే ప్రతి వాట్సాప్ అన్న పెడతానే ఉన్నాడు రగన్న, చూస్తానే ఉంటా. సరే మా అందరికీ హ్యాపీ. మరి ఏం చేసినారన్న ఇప్పుడు తినేదానికి? తర్వాత రండి రమ్మ పద్మావతి, ఎవరో రండి. సార్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, మాట్లాడి. హలో, ముందు మన మాస్టర్ గంగిరి సార్ నమస్కారాలు. ఆ తర్వాత రఘుకు, మహేష్కు, రాజు బొమ్మకు, సుబ్బారి. నీ పేరు చెప్తాలే, చెప్పాను. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు నాగేశ్వరి, మాది ఎగోలింగాల. నన్ను ఇచ్చినది బెంచర్లకు.
1992లో మ్యారేజ్ అయింది. నేను 10th క్లాస్ 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. తర్వాత ఇంటర్ కడపలో జూనియర్ కాలేజీలో చదివాను. మళ్ళీ ఏఎన్ఎంగా ట్రైనింగ్ పోయినా ఒకటే సరే. ట్రైనింగ్ 89 నుంచి సొంతంగా క్లినిక్ పెట్టుకొని చేసుకుంటున్నా. ఇప్పటికి మాత్రం పార్నపల్లిలో నేను మా అబ్బాయి కలిసి క్లినిక్ పెట్టుకొని చేస్తున్నాము. నాకు 2 పిల్లలు, ఒక ఆడి పాప, మా పిల్లడు. పాపకు ఇండిపెండెంట్ వరకు చదువుకొని మ్యారేజ్ అయింది. 2 పిల్లలు. కొడుకు ఆర్ఎంపీ డాక్టర్ మ్యారేజ్ అయింది, ఒక కొడుకు. ప్రస్తుతానికి మేము మాత్రం హ్యాపీగా ఉన్నాము. కొంచెం మనీ పర్సెంట్ కూడా బాగున్నాము. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన కూడా వచ్చినాడు కదా. హలో, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ గంగిరెడ్డి సార్కు, రఘునాథ్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి, రామసుబ్బమ్మకి, సుబ్బారెడ్డికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా పేరు పద్మావతి, నా భర్త పేరు రమణారెడ్డి. మేము కోరగొట్టపల్లెలో వ్యవసాయం చేసుకుంటాను. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ బీటెక్ చదివి కొడుకు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. మ్యారేజ్ అయిపోయిన పిల్లలు, మేము అందరం సంతోషంగా అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ రామలక్ష్మి. ఈ నుంచే మాట్లాడుతుంది. రావాల్సి వస్తుంది. నమస్కారము. విశ్వనాథ్ రెడ్డి సార్కు, వారికి రామసుబ్బమ్మకు అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరమ్మ. ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరనుకుంటా. ఇప్పుడు గంగారెడ్డి సార్ మాట్లాడతారు. ఎనభై 83వ సంవత్సరంలో ఎస్ఎస్సి పరీక్ష జరిగినటువంటి రాసినటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. తర్వాత నేను చెప్పేది ఏమంటే, మేము ఉద్యోగం చేసినప్పుడు ముఖ్యంగా చెప్పేది, ఎంతమంది పిల్లలను మేము కొట్టింటాం, తిట్టింటాం. అంటే మాకు మీ మీద ఖర్చుని మేము కొట్టాలే, తిట్టలే. మిమ్మల్ని బాగుపరచాలి అంటే మా ఇంట్లో పిల్లలు ఎట్లా చూసుకుంటామో
బాగా చదువుకుంటే అదిరా ఇదిరా అంటాం. అసలు మా స్కూల్లో వరకు మీరు కూడా మా పిల్లలతో సమానం అన్నమాట. ఇప్పుడు మేము కొట్టింటామన్నమాట, తిట్టింటాం. అయితే మీరు ఈసారి కొట్టినాడే, ఈసారి తిట్టినాడే, ఈసారి చెడ్డోడు అని చెప్పేసి అనుకోవద్దని, మీరు మనసులో దెబ్బలు తింటే ఏమి అనుకోవద్దని నేను కోరుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే అది మా వ్యక్తిత్వం మీద ఖర్చుతో మేము కొట్టినాం అన్నమాట. మా పిల్లలు చెడ్డ మార్గం నచ్చినా కానీ, చెడ్డగా అందే కానీ మాకు మా ఇంట్లో పిల్లలు అయితే అట్లాగా మిమ్మల్ని కూడా రీతికి తీసుకురావాలని చెప్పేసి మేము అనుకుంటాము అన్నమాట. తర్వాత గురువు అంటే ఒక గురువు గొప్పతనం అంటే నేను చెప్తాను చూడండి. కబీర్ దాసు హిందీలో ప్రాచీన కవి అన్నమాట. ఆయన గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాడన్నమాట. ఒక పద్యంలో ఒకే ఒక పద్యం చెప్పి నేను దాన్ని భావం చెప్తానమాట. గురు గోవింద దోవు ఖడే కాకే లాగవు ప్రణామ్, బలిహారి గురు ఆపునే గోవింద దియో బతాయి. కబీర్ దాస్ చెప్తా. ఆయన చదువు రాదు ఏం రాదన్నమాట. అయితే మంచి అసుకోవితం వచ్చింది చెప్తా అంటాడు అనమాట. అంత జ్ఞాని అన్నమాట. గురు గోవింద, గురు అంటే గురువు, గోవిందుడు అంటే భగవంతుడు. గురు గోవింద దోవు కడే, దోవు అంటే ఇద్దరు, కడే ఇద్దరు నిలిచినారంటే నా ఎదుట నేను భగవంతుడు గురువు దగ్గర ఎదురుగా నిలబడి నిల్చుకున్నానంటే దోవు కడే కాకే లాగవు ప్రణామ్. కాకే అంటే కిసుకో, ఎవరికి లాగవు ప్రణామ్, ఎవరికి నమస్కారం చేస్తావు నువ్వు అంటే నేను అప్పుడు కబీర్ దాస్ చెప్తాడన్నమాట. బలిహారి గురు ఆప్నే గోవింద దియో బతాయ్. గురువు అనేటువంటి ఆయన దేవుని యొక్క మహిమ గురించి మనం తెలుసుకుంటాం కదా, దేవుని యొక్క మహిమ అది చెప్పినటువంటి ఆయన గురువు లేని దేవుని యొక్క మహిమ అనేది మనకు తెలియదు. కాబట్టి నాకు దేవుని కంటే గురువే నేను కాళ్ళకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే గురువు తర్వాతనే ఆ శక్తిని ఇచ్చినటువంటి దేవుడు అంటే ఎటువంటి వాడు, దేవుని యొక్క మహిమ ఎటువంటిది, దేవుని యొక్క గొప్పతనం ఎటువంటిది అనేది ఆయన చెప్తానన్నమాట. అంటే అందరూ అంతలానే కాదు. కాబట్టి మేము ఏదైనా అనింటామో ఏదైనా కానీ మీ పేరు కోసమే. తర్వాత నేను ఇక్కడ 1980 సంవత్సరం నుంచి 87 వరకు ఇక్కడ పనిచేసినాను. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇది 3వ స్కూల్ అన్నమాట. నేను 1977లో ఉద్యోగంలో చేసినాను. తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి యనగలూరు, తర్వాత చాగలేరు స్కూలు, తర్వాత ఆ నుంచి ఇక్కడికి 3వ స్కూల్ అన్నమాట. తర్వాత 87 వరకు పనిచేసి 87 నుంచి లక్కిరెడ్డి వాళ్ళ హై స్కూల్లో పనిచేసినాను అన్నమాట 3 సంవత్సరాలు. అక్కడ ఉన్నప్పుడు 1 సంవత్సరం డెప్యుటేషన్ పైన చక్రాయపేటలో పనిచేసినాను అన్నమాట. అక్కడ నుంచి మళ్ళా మన ఇక్కడనే తాలూకాకి రావాలని చెప్పేసి నేను 1990లో అచ్చవెల్లికి వచ్చినాను అన్నమాట. అక్కడ అచ్చవెల్లిలో ఉన్నప్పుడు అక్కడ గొల్లలూరు హై స్కూల్లో అది అప్రభైన స్కూల్ అన్నమాట. గొల్లలూరు హై స్కూల్ కాబట్టి 1 సంవత్సరం డెప్యుటేషన్ పైన అక్కడ పనిచేసినాను గొల్లలూరులో. ఆ నుంచి తర్వాత 95 వరకు అక్కడ పనిచేసిన. 95లో ముద్దనూరు బాయ్స్ హై స్కూల్లో పనిచేసినాను. అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ 15 నెలలు పనిచేసిన తర్వాత ఆ నుంచి ప్రమోషన్ పైన సుండుపల్లికి పోయినాను అన్నమాట. సుండుపల్లి పనిచేసేటప్పుడు అక్కడ 1 సంవత్సరం రాయచోటి గర్ల్స్ హై స్కూల్కి వేసినారు. అక్కడ కొన్నాళ్ళు అప్పుడు ఏజ్ నాకు తక్కువ అని చెప్పేసి గర్ల్స్ హై స్కూల్లో పనిచేయాలంటే కనుక మామూలుగా 50 సంవత్సరాలు ఉండాలి. కానీ నాకు అప్పుడు ఆ వయసు లేదు కాబట్టి నన్ను మళ్ళా తిరిగి ఇక్కడ వేమలకి వేసినారు అన్నమాట. వేమల్లో 14 సంవత్సరాలు పనిచేస్తున్నాను. 14 సంవత్సరాలు పనిచేస్తూ 1 సంవత్సరము అంటే 2008, 2009లో ఏపీఎస్సీ హెడ్ మాస్టర్గా కూడా 1 సంవత్సరం నేను పనిచేస్తున్నాను. తర్వాత నేను మాది సొంతూరు వచ్చేసి తెలుగు తమ్మలపల్లె. నేను పెళ్లి చేసుకునేది బొగ్గుడిపల్లెలో. నాకు 2 కుమారులు ఉన్నారు. ఒకరు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉన్నారు. పెద్ద పిల్లోడు మెడిసిన్ చేసండి సాలించుకొని వచ్చినాడు. అది తర్వాత చెమకుర్తిలో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ చూసుకుంటా అంటారు. మేము ఇక్కడ ఇద్దరమే ఉండేది అనమాట. తర్వాత నేను స్కూల్లో చదివేటప్పుడు 2
సమస్య నేను ఎప్పుడు ఏ స్కూల్లో పోయినా చెప్తా ఉంటానన్నమాట. నాకు నేను 6వ తరగతి చదివేటప్పుడు 64-65 సంవత్సరంలో అప్పుడు ఎలిమెంట్ స్కూల్లో ఒక టీచరే వచ్చేవాడు. హై స్కూల్కి వచ్చినాక సబ్జెక్టుకు ఒక టీచర్ వచ్చేవాడు. అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా ఏడా చదువుతున్నారంటే హై స్కూల్లో చదువుతాను, హై స్కూల్ అంటాను అనమాట. అప్పుడు అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు 6వ తరగతి నేను చదివేటప్పుడు నాకు ప్రతి సబ్జెక్టుకు టీచర్ వచ్చాడు కదా, హిందీకి, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ వచ్చాడు కదా. వచ్చినప్పుడు మాకు హిందీ సార్ ఆయన ఉన్నాడు అన్నమాట, లక్ష్మీరెడ్డి సార్ అని పుట్టానిపేట. ఆయన మాకు అప్పుడు వారానికి 2 పీరియడ్లే హిందీ. వచ్చినాడు, కొత్తగా మేము హై స్కూల్లో చేరినాము. ఆ కాలం నుంచి చెత్తరిగిన వరకు ఒకటేసారి బోర్డు పైన రాసినాము. ఆ నుంచి చెత్తరిగిన వరకు అది ఆయన రాసుకోమని చెప్పలే. తర్వాత మేము రాసుకోవాలని మాకు కూడా ఐడియా లేదన్నమాట. అప్పుడు రాసినాడు, పోయినాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ హిందీ క్లాస్ వచ్చినాడు అన్నమాట. వస్తానే ఏం చెప్పినాడంటే ఆయన, మీరంతా బుక్కులు మంచి ఇంతంతా బుక్కులు తీసుకొని మీరు అక్షరాలు చేసినట్టు ఆ కాలం చెత్తరికిన వరకు రాయమన్నాడు. అంటే కొంతమంది అంతా అప్పుడు 6వ తరగతిలో కొత్తగా ఉన్నాం కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే రాస్తా ఉన్నట్టు నటించినారు. కొంతమంది అక్కడ చూస్తారు రాకుండా కానీ నటించారు. నేనేమో నిలుకొని కూర్చోను 6వ తరగతి. నాకు రావు, నేను రాసుకోలే. సార్ చూసినాడు, ఇక్కడ రారా అన్నాడు. పోయినా సార్ దగ్గరికి, నేను నోట్స్ తీసుకున్నారా అన్నాడు. నోట్స్ తీసుకున్నా. ఈరా నేను రాసినట్టు ఏం రాసుకోలేదు అన్నాడు. రాసుకోలేదు సార్, మీరు చెప్పలే, నేను రాసుకోలేదు సార్ అన్నాడు. వెంటనే కొట్టినాడు, జుట్టు పట్టుకొని కొట్టి ఒక్క గుండెలన్నీ ఊడిపోయినాయి, దొబ్బేసినాడు బయటికి. అప్పుడు హిందీ టీచర్లని చాలా మంది కోపిస్టులని దొబ్బేసినారు. అక్కడే 6వ తరగతి గర్ల్స్ హై స్కూల్లో మేము ఎస్ఎల్సీ వరకు 6వ తరగతి లేడీస్ స్కూల్, 11వ తరగతి SSLC అనుకున్నారు. అట్లే చెట్టు ఉంది, ఆ చెట్టు కాడ బెల్లు ఉంటుంది అనమాట. ఆ బెల్లు కాడ కొట్టినాడు. కొట్టుకుంటే పోయి ఆడ నిలబెట్టినాడు అనమాట. నేను ఆ పీరియడ్ అంతా ఏడ్చుకున్నాను. ఆ రోజు సాయంత్రమే నేను ఏమనుకుంటే నేను ఎట్లా తిరిగి హిందీ నేర్చుకోవాలా అని. అప్పుడు ఈయన చిన్న హిందీ సార్, పెద్ద హిందీ సార్ అని. అప్పుడు 6, 7, 8 తరగతులకు వచ్చేవాళ్ళు చిన్న హిందీ సార్ అంటున్నారు. 9, 10, 11, 12 తరగతులకు అప్పుడే ఇంటర్మీడియట్ లేదు, 7th ఫారం కోర్సు. అప్పుడు పెద్ద హిందీ సార్ దగ్గరికి పోయి ఎట్లా తిరిగి పట్టుదల పెట్టి సాయంత్రానికి నేను హిందీ నేర్చుకోవాలి సార్ అని చెప్పేసి ఒక్క నెలకే అంటే హిందీ చాలా సులభం అన్నమాట. 10 రోజులకే రాసేది చదివేది అంతా నేర్చుకున్నా. తర్వాత క్లాస్ పరీక్ష పెట్టినాడు ఫస్ట్ హిందీ మాకు 6వ తరగతి. ఫస్ట్ నేనే వచ్చిన నేర్చుకొని. ఆ రోజు ఆ సార్ హిందీ సార్ ఆ నుంచి నేను 6వ తరగతిలో ప్రాథమిక, మాధ్యమిక ఉన్నాయి కదా, 6వ తరగతిలోనే ప్రాథమిక బిగిన్ చేసిన. ప్రాథమ, మధ్యమ 6వ తరగతికి అయిపోయినాయి. రాష్ట్ర భాష ప్రవేశిక 7వ తరగతికి అయిపోయింది. విశారద, పూర్వార్ధ, ఉత్తరార్ధ 8వ తరగతికి అయిపోయింది. 9వ తరగతి, 10వ తరగతికి వచ్చే ప్రవీణ్ అప్పుడు 3 భాగాలు. 10th క్లాస్కి వచ్చే వాళ్ళకు గ్రేడ్ 1 హిందీ పండిట్ ఏ క్వాలిఫికేషన్ అది నేను 10th క్లాస్లోనే అయిపోయింది నాకు హిందీ. అప్పుడు 10th క్లాస్ అయిపోతా అంటే 60 ఫస్ట్ బ్యాచ్ నాకు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్. అప్పుడు 7th ఫారం కోర్స్ ఉన్నది కదా, నా బ్యాచ్కి వచ్చేది 7వ తరగతి కూడా కామన్ ఎగ్జామ్స్ నాదే ఫస్ట్ బ్యాచ్. 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ నాదే, ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ నాదే. 10th క్లాస్ అయిపోయి 16 సంవత్సరాలు ఉంటాయన్నమాట. అప్పుడు నేను ట్రైనింగ్ హిందీ కావాలని చెప్పేసి, హిందీ టీచర్ కావాలని చెప్పేసి ఆగ్రాకు ట్రైనింగ్ సీట్ అప్లై చేసిన. అప్పుడు అంటే నా క్వాలిఫికేషన్ అంతా ఉంది, ప్రవీణ, రాష్ట్ర భాష ప్రవీణ వరకు గ్రేడ్ 1 హిందీ పండిట్కి ఏ క్వాలిఫికేషన్ నేను 10th క్లాస్లోనే అయిపోయి చేస్తాను. అప్పుడు టీచర్ ట్రైనింగ్ పెడితే ఆగ్రాలో ఏం చేసిన, నాకు ఏజ్ తక్కువ అని చెప్పేసి నా అప్లికేషన్ రిజెక్ట్ చేసిన. 18 సంవత్సరాలు ఉండాలి ట్రైనింగ్ చేయాలంటే, 16 సంవత్సరాలే. సరే అని చెప్పేసి అప్పుడే ఇంటర్మీడియట్ వచ్చింది కొత్తగా. ఇంటర్మీడియట్లో నేను చేస్తున్నాను. అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఎట్లా హిందీ అంటే ఎట్లా పోయింది, నేను ఎట్లా బీకామ్ చేసి బ్యాంకులలో పోవాలనుకున్నాను అనమాట. బ్యాంకులలో పనిచేయాలా బాగుంటుందని చెప్పేసి నాకు ఎంపీసీ ఇచ్చినారు. నేను 10th క్లాస్లో కాంపోజిట్ మ్యాథ్స్ కాబట్టి ఎంపీసీ ఇచ్చినారు నాకు. ఎంపీసీ నాకు వద్దు సార్, నాకు బీకామ్ కావాలి, ఇది సిఈసీ కావాలని చెప్పేసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ తీసుకుని అంటే బ్యాంకింగ్లో పోవాలని చెప్పేసి. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన ఫస్ట్ బ్యాచ్ కాబట్టి సిఈసీ తీసుకునే మాకు ఫస్ట్ సంవత్సరం అంతా లెక్చరర్సే లేరు. ఆ సంవత్సరం కొత్త కాబట్టి 1 సంవత్సరం
పోస్ట్ మాస్టర్ ఉంటే ఆయన బీకామ్ చదివినాడు, ఆయన వచ్చి చెప్పినాడు అనమాట. కాబట్టి అట్లా ఇంటర్మీడియట్ అయిపోయిన బ్యాంకులో పోవాలనుకున్నాం. మళ్ళీ తర్వాత ఏం చేసినానంటే ఒక 3 ఏళ్ళు ఇంటికాడ ఉన్న తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ పోవాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఈ హిందీ ట్రైనింగ్ పోవాలనుకున్నాను. అప్పుడు గ్రేడ్ 2 ట్రైనింగ్, గ్రేడ్ 1 ట్రైనింగ్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు గ్రేడ్ 1 ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ ఉంది. నేను 1975లో మ్యారేజ్ అయింది నాకు. 1975 మ్యారేజ్ జూన్ 4వ తేదీ అయింది. జూన్ 26వ తేదీ నేను ట్రైనింగ్ పోయినాను తెనాలికి. అప్పుడు గ్రేడ్ 1 ట్రైనింగ్ ఆడ పూర్తి చేసినాను అనమాట. 76 ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. 77లో నాకు పోస్ట్ వచ్చింది అనమాట. అంటే హిందీ టీచర్ అయినాను అనమాట. హిందీ టీచర్ 77లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయినది. మళ్ళీ చాగలేదు ఇట్లా ఇంకా. అంటే మనం అనుకునేది ఒక విధంగా అనుకుంటే అది దేవుడు చేయడం. అంటే మన మొదట ఏ రాత రాసింటే దాని ప్రకారమే మనం పోవాల్సి వచ్చింది అనమాట. దాని వల్ల ఎంతో నేను బ్యాంకులలో పనిచేయాలా, అక్కడ ఇక్కడ అయిపోయినా, కానీ హిందీ టీచర్ అయిపోయినాను అనమాట. అయినా కూడా ఇక్కడ 80వ సంవత్సరంలో వచ్చినాను నేను. ఇక 80వ సంవత్సరంలో వచ్చినప్పుడు అప్పుడు ఎంప్లాయ్మెంట్ ద్వారా మాకు పోస్ట్ వచ్చాను. గ్రేడ్ 1 పోస్ట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజంపేట జూనియర్ కాలేజీకి అపాయింట్మెంట్ ఇచ్చినాను నాకు. అప్పుడు ఇక్కడ 80లోనే అపాయింట్ అయినా కదా నేను. 82లోనే నేను ఆ స్పేస్ దాటిపోయినాను అనమాట. మా హెడ్ మాస్టర్ చెన్నాటి సారు, రామచంద్ర సార్ మా గురువే, తెలుగు పండితుడు. ఆయన మాకు 3వ తరగతిలో సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు 3వ తరగతిలో తెలుగుకి వచ్చాడు. తర్వాత మేము 10th క్లాస్ చదివేటప్పుడు కూడా 10th తెలుగుకి వచ్చినాడు అనమాట. తర్వాత అంకిరెడ్డి సార్ అని వస్తున్నాడు, మ్యాథ్స్ ఆయన మాకు 10th క్లాస్ కాంపోజిట్ మ్యాథ్స్కి వస్తున్నాడు అనమాట. మేము కాంపోజిట్ కాబట్టి ఆయన బాగా చెప్తాను అనమాట. తర్వాత శేషయ్య సార్ అని ఉన్నాడు, ఆయన కూడా మా గురువే. నేను కాంపోజిట్. శేషయ్య సార్ ఉన్నాడు, ఆయన మ్యాథ్స్కి వస్తున్నాడు. కృష్ణమూర్తి సార్ ఉన్నాడు, ఆయన కూడా సైన్స్కి వస్తున్నాడు అనమాట. అంటే 4 టీచర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే మా గురువులు ఇక్కడ పనిచేస్తుంటే నేను అక్కడ కూర్చునేవాడిని కూడా కాదు. ఎప్పుడు స్టాఫ్ రూమ్లో మా గురువులు ఉన్నారు కదా అని చెప్పి, అంటే కూర్చోవాలి ఇక్కడనే అని చెప్పి, అదే నా సెట్ ఉంది ఇక్కడ, సెట్ దగ్గర కూర్చుంటాను. క్లాస్ అయిపోతానే సెట్ దగ్గర కూర్చుంటా, కూర్చేసుకొని ఏదైనా అమ్మంటే ఆడిపోతాను. అంటే గురువులకు అంత గౌరవం ఇచ్చాను అన్నమాట మేము. నేను అనుకునేది మనం ఒక విధంగా అనుకుంటే ఒక విధంగా అనుకుంది. ఆ రోజు మాకు హిందీ సార్ కొట్టకుండా ఉంటే నేను హిందీ పండిట్ అయ్యేవాడిని కాదు, చేసేవాడు కాదు. ఇప్పుడు చాలా కొట్టినారంటే తిట్టుకుంటారన్నమాట. ఇప్పుడు మేము అన్నం తింటానామంటే ఆయన వల్లనే. ఆ రోజు ఆయన హిందీ సార్ కొట్టకుండా ఉంటే నేను ఆ పట్టుదలగా చదివేవాడిని కాదు, చేసేవాడిని కాదు అన్నమాట. ఇది అనిపిస్తుంది అనమాట. అట్లా విధిరాత మనము ఎన్నో జరిగిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ చేసిన తర్వాత ముద్దనూరు పోయిన వెంకటేశ్వరుడు సార్ ఉన్నాడు కదా, ఆయన ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. ఆయన కూడా ఆయన లెక్చరర్ పోస్టుగా ఆయనకి ఇచ్చినారన్నమాట. మేము హిందీ సబ్జెక్టు కాబట్టి మాకు స్కూల్స్ తక్కువ కదా, మాకు ఇలా 99లోనూ 2000లో ఆయనకి ఇచ్చినారన్నమాట. 96 వెంకటేశ్వర సార్కు లెక్చరర్ పోస్ట్ వచ్చింది. కానీ నాకు కూడా వచ్చిందని అనుకున్నాము, కానీ నాకు రాలేదు అప్పుడు సీనియారిటీ లిస్ట్ ప్రకారం. తర్వాత 2001 నుంచి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఏం చేసినారంటే ఈ జిల్లా పరిషత్తులకు మామూలుగా ఎంపీపీ స్కూల్ వాళ్ళకు ఇట్లా ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మాకే ప్రమోషన్ ఇవ్వాలా, జూనియర్ లెక్చరర్గా అయితేనేవి, ఎంఈఓలుగా అయితేనేవి అట్లా అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయినారు. సరే కోర్టులో తిరుగుతుంది కాదని చెప్పేసి 1 సంవత్సరం 2 సంవత్సరాల 3 సంవత్సరాల కోర్టులో అట్లే ఉండిపోయింది అన్నమాట. నేను వేమల హై స్కూల్లో పనిచేసేప్పుడు విల్లింగ్ అడిగినాడు మమ్మల్ని, హెడ్ మాస్టర్గా పోతావా లేకుంటే జూనియర్ లెక్చరర్గా పోతావా అని. కానీ నా కోరిక ఏముండేదంటే నేను పులివెందుల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినా కదా, ఆ కాలేజీలో ఎట్లా తిరిగి పనిచేయాలి అని చెప్పేసి లెక్చరర్గా పనిచేయాలనుకున్నాము. నేను విల్లింగ్ రాయించినది జేఎల్గా పోతాను జూనియర్ లెక్చరర్గా. ఇక్కడ 4 గురువులతో పనిచేసినా అన్నమాట. అది ఒక నాకు ఆనందం, గురువుల దగ్గర పనిచేయడం అంటే. అక్కడ కూడా చదివిన స్కూల్లో కాలేజీలో నేను ఇంటర్మీడియట్ దాంట్లో అన్ని పనిచేయాలనుకున్నాం. కానీ 2011 వరకు ఆ కోర్టులో కేసులు చెబుతానే ఉన్నాయి, నాకు ప్రమోషన్ రాలే, ఏం రాలేదు. అట్లా లేదా అప్పుడు రాజంపేట జూనియర్ కాలేజీకి వేసినప్పుడు పోయినంటే గ్రేడ్ 1గా 3-4 గంటలకే నేను జూనియర్ లెక్చరర్ అయ్యేవాడిని. తర్వాత ప్రిన్సిపాల్ అయ్యేవాళ్ళని, లేదా ఏ గవర్నమెంట్ కానీ నాకు ఆ రాత లేదన్నమాట. అంటే నాకు దేవుడు రాయలేదన్నమాట. వెంకటేశ్వరుడు సార్కి మాత్రం మ్యాథ్స్ సార్కు ఆయనకు ప్రమోషన్ వచ్చింది. మేము ముత్తూరులో పనిచేసేటప్పుడు ఆయన జూనియర్ లెక్చరర్ అయిన తాడిపత్రికి వేసినారు. తర్వాత
ఒక 4-5 ఏళ్ళు చేస్తాను ఏఐలుగా వేసినాను. ఏఐలు అయిపోయి రిటైర్ అయిపోయాను. కానీ విధి ఎట్లుంటుందంటే అట్లుంటుందన్నమాట. మనము అనుకున్నట్టు జరగవు అన్నమాట. ఏదే కానీ మనకు మొదట రాసింటే అట్నే ఉంటుందన్నమాట. మా వాళ్ళంతా లెక్చరర్స్ అయినారు, అంతా ప్రిన్సిపల్స్ అయినారు, అంతా అయినారు. కానీ నా విధిరాత మాత్రం ఇక్కడనే జరిగిపోయింది. అయితే నాకు ఒక తృప్తి ఏమంటే నేను పనిచేసిన స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో కూడా నేను పిల్లలకు బాగా చెప్పాలా తపనతో పనిచేసినాం అన్నమాట, చేసినాం అన్నమాట. ఇక్కడ బోనాలలో కూడా వాళ్ళకి 7వ తరగతిలో హిందీ టీచర్ లేడు. ఇక్కడ 8వ తరగతి వచ్చారు. 8వ తరగతి 6 నుంచి 8 వరకు నేను ఉన్నా కదా 7 హిందీ నేర్చుకుంటారు. వాళ్ళు మాత్రం హిందీ వచ్చింది. వాళ్ళ కోసం అని చెప్పి మీకు మతికుందో లేదో బోనాల స్టూడెంట్స్కు ఒక నెల వర్ణమాల ఎక్కనే గురింతం చెప్పి ఒక నెలకు చదివేది రాసేది నేర్పించిన అన్నమాట. మీకు గుర్తు చేసుకోండి మీరు. ఒక నెల వీళ్ళ పిల్లలతో వీళ్ళకు కూడా ఎవరైనా రానోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా మీరు కూడా మళ్ళీ నేర్చుకోవాలని చెప్పేసి చెప్పినాం అన్నమాట. వాళ్ళకి బోనాలకు 8వ క్లాస్కి వచ్చినాక అన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ పాఠాలు మొదలు పెట్టేవాడిని అనమాట. అందుకే కొంచెం సులభంగా హిందీ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే హిందీ సబ్జెక్ట్ చాలా కష్టము, బాగా ఏడమ్మ నాయన హిందీ టీచర్ కొడతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అది కానీ అది మనం చెప్పేదాన్ని బట్టి హిందీ అంత సులభంగా సబ్జెక్టు, తెలుగు కూడా లేదు, అంత సబ్జెక్టు ఈజీ. ఒక నెలలోనే నేర్చుకోవచ్చు, ఒక నెలలోనే చేయించున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఆ హిందీ సార్ నేను ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత 75లో నన్ను పుట్టిన సార్ హిందీ సారు లక్ష్మీరెడ్డి సారు, ఆయన వేమల స్కూల్లో పనిచేస్తాను. అప్పుడు నేను నాతో అనేవాడు, ఆయన రిటైర్డ్ అవుతాడు 76లో, నువ్వు గంగిరెడ్డి నేను సెలవు పెడతాను, నువ్వు వేమల స్కూల్లో పనిచేసానుగా సర్వీస్ వచ్చి సెలెక్ట్ అయిపోతాను నేను అన్నమాట. అప్పుడు అంటే లేదు సార్ నేను వేరే ఉన్నాను అని చెప్పేసి అంటే ఆయన రిటైర్డ్ అయినాడు వేమల స్కూల్లో. మా గురువు హిందీ టీచర్ లక్ష్మీరెడ్డి. నేను అదే స్కూల్లో రిటైర్డ్ అయినాను అన్నమాట. తర్వాత ఇంకొక సన్నివేశం ఏమిటంటే డ్రిల్ మాస్టర్ అంటే నాకు ఉనుకు. హిందీ టీచర్ అంటే డ్రిల్ మాస్టర్ ఇప్పుడు కూడా ఒక ఉనికే. ఇప్పుడు హిందీ సార్ కొట్టినాడు కాబట్టి డ్రిల్ మాస్టర్ అంటే ఒకసారి వచ్చినాడు. మేము 6వ తరగతిలో కొత్తగా చేసినాయి కదా. డ్రిల్ మాస్టర్ ఏం చేసినాడంటే వేయింగ్ మిషన్ తీసుకొని వచ్చినాడు. పెద్ద డ్రిల్ మాస్టర్ వచ్చి ఏం చెప్పినాడంటే, అందరూ సొక్కాలు ఇప్పన్నారు. నేను డ్రిల్ సార్ సొక్కాలు ఇప్పండి అంటే అందరూ సొక్కాలు ఇప్పి సంఖలో పెట్టుకున్నారు. నాకు ఒక డౌట్ వచ్చింది, సారు 6వ తరగతిలో కొత్తగా పోయినాం కదా, నేను పోయి నాది 8వ నంబరే 6వ తరగతిలో. కాబట్టి నేను దగ్గర నాకు డౌట్ వచ్చింది. డ్రిల్ సార్ దగ్గర పోయి సార్ సొక్కాలైనా నిక్కరు కూడా చెప్పాలా సార్ అనుకున్నా అంటే అడిగినా నేను. అప్పుడు ఏం చెప్పినా అంటే సార్ అంటే నేను అనుకున్నది ఓ విధం. అప్పుడు రాయర్లు అది లేదు కదా ఇల్లు దగ్గర, రాయర్లు వేసుకొని రావచ్చు అని చెప్పేసి ఏమన్నా ఇప్పమంటాడేమని చెప్పేసి అనుకునేమన్నమాట. అప్పుడు ఏమనలేదన్నమాట డ్రిల్ మాస్టర్, నాది 8వ నంబర్ ఒకటి ఆడికి వచ్చేళ్ళకు నువ్వు నిక్కరిప్పరా అన్నాడు. బెల్ట్ తీసుకొని కొలతలు తీసుకుంటానులే, ఆ బెల్ట్ తీసుకొని ఈ పంత బాగా కొట్టినాడు, బెల్ట్ తెప్పేసినాడు అన్నమాట. అంత కొవ్వుగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు నా ఉండి ఐడియా నా ఉండేది ఏదో అప్పుడంతా డయర్లు లే నిక్కర్లే కాబట్టి 6వ తరగతి 10వ తరగతి వరకు నేను నా మనసులో ఉండేది చెప్పిన. అది వాళ్ళు ఆయన చెడ్డగా భావించినాడు అన్నమాట. స్వయంగా అట్లా కొట్టినాడు. అందుకే ఇప్పుడు కూడా నాకు హిందీ టీచర్లనే డ్రిల్ మాస్టర్లనే నా జీవితంలో చదువుకునేప్పుడు ఉన్నటువంటి సంఘటనలు 2 చెప్పినాను అన్నమాట. కాబట్టి ఎవరిని కొట్టిందే కానీ నేను అది మన మీద కోసమే అనుకోవాలి. హిందీ సార్ కొట్టినాడు కాబట్టి నేను విధంగా ఇప్పుడు అన్నం తింటానంటే ఆయన పెట్టిన భిక్ష అన్నమాట. కానీ మనం అనుకునేటి జరగవు అన్నమాట. దేవుడు ఎట్లా రాసింటే అట్లే జరుగుతాయి అన్నమాట. అంటే ఈ సమయం ఇచ్చినటువంటి విద్యార్థులకు అప్పుడు ఇద్దరు కొడుకులు అయితే ఏదో ఒకటి చెప్పినా కదా, మెడిసిన్ చేస్తున్నాడు, చాలించుకొచ్చినాడు, ర్యాగింగ్ భయపడి మైసూర్లో చేస్తున్నాడు. 115 ర్యాంక్ వచ్చింది పెద్ద కొడుకు. ఒక సంవత్సరం 2వ సంవత్సరంలో నేను చదవను అని చెప్పి మైసూర్ జేఎస్ఎస్ఆర్ కాలేజీ ఏ గ్రేడ్ కాలేజీ, అప్పుడు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంటాయి అలా చాలించుకొచ్చినాడు. తర్వాత 2వ కొడుకు సాఫ్ట్వేర్ హైదరాబాద్ పడ్డాడు. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు ఎంబీబీఎస్ చేస్తాను, పెద్ద కొడుకు క్షేమగుర్తిలో ఉన్నాడు. ఇప్పుడు ఇంటికాడ మేము ఇద్దరమే హ్యాపీ. నాకు బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు ఏమి లేవు, కానీ ఇక్కడ షేకింగ్ ఉంది, నాకు చేతులు ఉంటాయన్నమాట. కారణం అంటే నేను ఒకసారి పడి కింద